హైదరాబాద్ హయాత్ నగర్లోని నల్గొండ రంగారెడ్డిల పాల ఉత్పత్తి సంస్థ మదర్ డైరీలో నష్టాలకు గత చైర్మన్లే కారణమని ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. సోమవారం మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత చైర్మన్ మాట్లాడుతూ జితేందర్ రెడ్డి హయాంలో మిగులు బడ్జెట్లో ఉన్న మదర్ డైరీని ఆయన హయాంలో 10 సంవత్సరాల కాలంలో దాదాపు 70 నుంచి 80 కోట్ల నష్టానికి తీసుకొచ్చారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. రైతులు కార్మికులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతో కలిసి చర్చించి మదర్ డైరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తారని చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. 99 మంది అమ్మడానికి సంతకం పెడితే మరి అందులో సోమిరెడ్డి అనేటువంటి మాజీ డైరెక్టరు మరి ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి దాన్ని అమ్మలేకపోయినాం, రైతులకు ఇయ్యలేకపోయినాం. అది మా బాధ్యత కాదు కదా, మీరే కదా చేసింది. మేము కూడా కొట్లాడుతున్నాం దానికోసం. మరి ఇవన్నీ మీరు అడ్డంకులు చేసి సృష్టించి ఇవాళ మా మీద నేపాలు నెట్టి మేమేదో డైరెక్ట్లో అందరం అవినీతి పరులమైనట్టుగా మా మీద బురద వెళ్తామంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ నిరూపణ చేసిన తర్వాతనే మేము జనరల్ వాడి పెడతాం. మా తప్పు నిరూపణ చేయాలి. ఆ తప్పు నిరూపణ చేయడానికి మీరు ఏ టేబుల్ మీద కూర్చుంటారు? ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థల నుంచి తీసుకుంటారా నలుగురిని, లేదంటే అఖిలపక్షం నుంచి తీసుకుంటారా నలుగురిని, అందరిని కూర్చోబెట్టి వాళ్ళ ముందు మేము అన్ని సాక్ష్యాధారాలు సహా ముందు పెట్టి అన్ని నిజ నిరూపణ చేసిన తర్వాతనే మేము ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు నష్టాలు చేసి మీరు మమ్మల్ని ఏదో అబండాలు వేయడం వల్ల మీరు పబ్బం గడుపుకుంటే కుదరదు. ల్యాండ్ విషయం అది, ఆడిట్ రిపోర్ట్ అది. ఈ రేట్ల ఈ 5 లక్షల రూపాయలకి ఎక్కడ ఉన్న భూమి మీరు ఆయన 5 కోట్లు పెట్టి కొన్నారు. ఆయన దాదాపు అప్పుడున్న రేట్లల్లో 150-200 ఎకరాలు వచ్చేటువంటి భూమి. మరి అటువంటి దాన్ని మరి మీరు ఎందుకు కొనాల్సి వచ్చింది? కొన్నది కూడా టైటిల్ కూడా కరెక్ట్గా లేదు దానికి. అదే పోగా సెమెన్, నువ్వు 10 సంవత్సరాల కాలంలో పశువులకు ఇచ్చేటువంటి సెమెన్లో కూడా ఎంత కుంభకోణం అయిందో మాకు తెలుసు. దాన్ని కూడా తీస్తాం, తొందర ఏం లేదు. ఇంకొకటి, బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రికార్డెడ్, నేనేదో నోటి మాట చెప్పడం కాదు, 79 కోట్ల రూపాయలు క్యాటిల్ సబ్సిడీ కింద ఇచ్చిండ్రు. 7 కోట్ల రూపాయలు దాదాపు దానా కింద సబ్సిడీ కింద ఇచ్చిండ్రు. 4 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద ఇచ్చిండ్రు ఆ గేదెలను తేవటానికి, ప్లస్ ఇన్సూరెన్స్కి ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఏదైతే ఇన్సెంటివ్ ఇవ్వాలనుకుంటారో రైతులకు